Hello viewers, welcome to my channel Geek Reviews and ఆర్సీబీ మళ్ళీ ఓడిపోయింది. ఈ సీజన్లో హోమ్ గ్రౌండ్లో 2 మ్యాచెస్ ఓడిపోయిన ఫస్ట్ టీం ఆర్సీబీ అండ్ ఓన్లీ ముంబై ఇండియన్స్ మాత్రమే హోమ్ గ్రౌండ్లో ఓడిపోయారు. మిగతా వాళ్ళందరూ హోమ్ గ్రౌండ్లో గెలుస్తూ వచ్చారు. సో మొన్న కేకేఆర్కి మంచి రికార్డు ఉంది ఆర్సీబీలో, కాబట్టి గెలిచేశారు. పొరపాటున ఈరోజు ఖచ్చితంగా గెలిచేస్తాం అని అనుకుంటూ ఉన్నాము ఆర్సీబీ ఫ్యాన్స్గా, బట్ అదైతే జరగలేదు. అండ్ ఇవాళ లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోయారు. సో ఆ డీటెయిల్స్ చూసేద్దాం ఈ వీడియోలో. సో ముందుగా స్కోర్ కార్డ్ విషయానికి వస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ కొంచెం డిఫరెంట్ పిచ్లో 181 రన్స్ కొట్టారు ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్ అండ్ విత్ క్రూషియల్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ క్వింటన్ డికాక్ అండ్ నికోలస్ పూరన్. దానికి రెస్పాన్స్గా ఆర్సీబీ ఎక్కడ టోటల్ని చేస్ చేస్తున్నట్లు అనిపించలేదు. ఫస్ట్ నుంచి రెగ్యులర్గా వికెట్స్ లూజ్ అవుతూ వచ్చారు అండ్ ఇన్ ద ఎండ్ ఆల్అౌట్ అయిపోయారు 153 రన్స్కి 19.4 ఓవర్స్లో. అండ్ ఎల్ఎస్జీ హ్యావ్ బీటెన్ ఆర్సీబీ బై 28 రన్స్. సో బిగ్ విన్ అనే చెప్పాలి. సో నెట్ రన్ రేట్ పరంగా కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది ఇది ఆర్సీబీకి. అండ్ మెయిన్ రీజన్ చెప్పాలంటే పూరన్ ఫినిషింగ్ వల్లే మ్యాచ్ ఎల్ఎస్జీ వైపు టర్న్ అయింది. అంతవరకు బౌలింగ్ 18 ఓవర్స్ వరకు కూడా ఆర్సీబీ కొంచెం కంట్రోల్లోనే చేశారు ఎల్ఎస్జీని, బట్ లాస్ట్ 2 ఓవర్స్లో కంప్లీట్గా పూరన్ సెన్సేషనల్ హిట్టింగ్ వల్ల కంప్లీట్గా వెళ్ళిపోయింది వాళ్ళ సైడ్కి మ్యాచ్. సో డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్గా టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసీ బౌలింగ్ తీసుకున్నాడు అండ్ చిన్నస్వామి స్టేడియం ట్రెడిషనల్లీ చేజింగ్ గ్రౌండ్, సో గుడ్ డెసిషన్ అనే చెప్పాలి. బట్ పిచ్ కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం ఇన్వేరియబుల్ బౌన్స్ అండ్ స్టిక్కీనెస్ ఉన్నట్టు చెప్పారు ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత మ్యాక్స్వెల్. బట్ అదైతే ఫస్ట్ తెలియలేదు. దే వర్ కాట్ ఆఫ్ గాడ్, బట్ దే హ్యావ్ ఎలెక్టెడ్ టు బౌల్ ఫస్ట్. మేబీ ఈ పిచ్కి బ్యాట్ ఫస్ట్ అయితే కరెక్ట్ డెసిషన్ ఏమో. సో టీమ్ చేంజెస్ చూసినట్లయితే ఇద్దరు 1-1 చేంజ్ చేశారు. ఫస్ట్ ఆర్సీబీ అయితే అల్జారీ జోసెఫ్ మన రన్ మెషిన్ని టీంలోంచి తీసేసి ఫస్ట్ 3 మ్యాచెస్లో తన ప్లేస్లో ఇంగ్లాండ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ రీస్ టోప్లిన్ తీసుకున్నారు. అండ్ ఎల్ఎస్జీ అయితే మోసిన్ ఖాన్కి చిన్న ఇంజురీ అవ్వడం వల్ల లైక్ ఫర్ లైక్ రిప్లేస్మెంట్ లాగా మరొక ఫాస్ట్ బౌలర్ యష్ ఠాకూర్ని తీసుకున్నారు. అండ్ పిచ్ని చూసి దే కంటిన్యూ టేకింగ్ 2 స్పిన్నర్స్. నేను నా ప్రివ్యూ వీడియోలో సిద్ధార్థ్ బదులు యష్ ఠాకూర్ వచ్చే ఛాన్స్ ఉంది టీంలోకి అని చెప్పాను. బట్ పిచ్ కొంచెం స్లోగా ఉండడం వల్ల దే వెంట హెడ్ విత్ ద సెకండ్ స్పిన్నర్ ఆల్సో సిద్ధార్థ్ అండ్ హీ బౌల్డ్ ఏ వెరీ గుడ్ స్పెల్ ఆల్సో. బట్ మొత్తానికి చేంజ్ అయితే ఒకటే చేంజ్ జరిగింది. సో ఫస్ట్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ మంచి స్టార్ట్ దొరికింది. పవర్ ప్లే అయ్యేసరికి 54 రన్స్ కొట్టారు ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్. అది కూడా లాస్ట్ 6th ఓవర్లో కేఎల్ రాహుల్ అవుట్ అయిపోయాడు ట్రయింగ్ ఫర్ ఏ బిగ్ షాట్. 14 బాల్స్కి 20 కొట్టాడు అండ్ క్వింటన్ డికాక్ వాస్ ప్లేయింగ్ షాట్స్ ఆన్ ద అదర్ సైడ్. అదే స్కోర్ 10 ఓవర్స్ అయ్యేసరికి 84 ఉంది. సో 6th to 10th ఓవర్ మధ్యలో 30 రన్లు కొట్టారు వీళ్ళు. అండ్ ఈ ఫేస్లో ఏం జరిగిందంటే కొంచెం స్లోగానే ఆడారు. నేను అందుకే ఎల్లోలో పెట్టాను. డీసెంట్ అని చెప్పాలి, మరి గ్రేట్ ఏం కాదు. దేవదత్ పడిక్కల్ బ్యాట్ ఫామ్ కంటిన్యూ అవుతుంది. తను 11 బాల్స్ ఆడి 6 రన్స్ కొట్టాడు. సో మెయిన్ తనే ఇక్కడ కొంచెం స్లో అవ్వడానికి రీజన్. అండ్ 2 డౌన్లో మార్కస్ స్టోయినిస్ని కొంచెం 2 మ్యాచెస్ నుంచి కొంచెం హయ్యర్ అప్ ద ఆర్డర్ పంపిస్తున్నారు వాళ్ళు. అదే కంటిన్యూ చేశారు ఈ మ్యాచ్లో. సో వీళ్ళిద్దరు కొంచెం స్లోగా ఆడుతూ 84 వరకు తీసుకొచ్చారు. అండ్ ఇన్ బిట్వీన్ 10 to 15 ఓవర్స్ దే స్కోర్డ్ 47 రన్స్ విచ్ ఈస్ లైక్ వెరీ గుడ్. అందుకే గ్రీన్లో పెట్టాను నేను ఈ ఫేజ్ని. ఈ ఫేజ్లో ఏం జరిగిందంటే మార్కస్ స్టోయినిస్ కొన్ని షాట్స్ అయితే కనెక్ట్ చేశాడు. ఈ ప్లేడ్ విత్ 160 స్ట్రైక్ రేట్, 15 బాల్స్కి 24 అండ్ దెన్ అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ అనదర్ డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ నికోలస్ పూరన్ గ్రౌండ్ క్రీజ్లోకి వచ్చాడు అండ్ బోత్ ఆఫ్ దెమ్ ప్లేడ్ సమ్ షాట్స్. పర్టికులర్లీ క్వింటన్ డికాక్ ఎక్కువ షాట్స్ ఆడాడు ఈ ఫేస్లో. మొత్తానికి 15 ఓవర్స్కి 131 వచ్చింది అండ్ లాస్ట్ 5 ఓవర్స్లో 50 రన్స్ వచ్చాయి. సో దీన్ని కూడా 2 ఫేసెస్గా చెప్పుకోవాలి. ఫస్ట్ 18 ఓవర్స్ అయ్యేసరికి డికాక్ అవుట్ అయిపోయాడు అండ్ వచ్చిన ఆయుష్ బదోని మళ్ళీ ఫ్లాప్ అయ్యాడు. ఈ సీజన్లో పెద్దగా ఏమి మంచి ఇన్నింగ్స్ ఆడలేదు తను. సో ఇద్దరు అవుట్ అయిపోయారు. 18 ఓవర్స్కి స్కోర్ తక్కువే ఉంది. సో 150 లోపే ఉంది. సో మేబీ పెద్ద స్కోర్ రాదేమో అనుకుంటూ ఉండే లోపే లాస్ట్ 2 ఓవర్స్లో నికోలస్ పురన్ 5 సిక్సెస్ కొట్టాడు. 3 ఓవర్స్ ఇన్ 19th ఓవర్ అండ్ 3 సిక్సెస్ ఇన్ 19th ఓవర్ అండ్ 2 సిక్సెస్ ఇన్ 20th ఓవర్. సో అక్కడితో మ్యాచ్ పూర్తిగా టర్న్ అయిపోయింది అండ్ ఓవరాల్ దే మేనేజ్ 50 రన్స్ ఇన్ లాస్ట్ 5 ఓవర్స్. అందుకే గ్రీన్లో పెట్టాను. సో కీ మూమెంట్స్ అంటే ఫస్ట్లో కేఎల్ రాహుల్ డెఫినెట్లీ వికెట్, ఒకవేళ తను ఉంటే ఇంకా ఎక్కువ స్కోర్ వచ్చేది మిడిల్ ఓవర్స్లో, బట్ తను అవుట్ అయిపోయాడు. అండ్
ఇంకొక మెయిన్ క్రూషియల్ మూమెంట్ అయితే ఇదే లాస్ట్‌లో నికోలస్ పూరన్ కొట్టిన 5 సిక్సెస్ ఇన్ లాస్ట్ 2 అవర్స్ అక్కడే మ్యాచ్ దెబ్బతింది ఆర్‌సీబీకి. అప్పటి వరకు మేబీ ఈ టోటల్ ఓకే ఏమో అనుకుంటున్నా. 145, 150 మధ్యలో ఉంది 18 ఓవర్స్‌కి స్కోర్. మేబీ ఆ 2 ఓవర్స్‌కి 20 అలా ఇచ్చుంటే 168, 170 లోపే ఉండేది స్కోర్. విచ్ వుడ్ హావ్ బీన్ ఈజీ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. కొంచెం ప్రెషర్ తక్కువ కాబట్టి పెద్ద షాట్స్‌కెళ్ళకుండా కోహ్లీ గానీ, డూప్లెసీ గానీ ఉండేవాళ్ళేమో క్రీజ్‌లో ఎక్కువ సేపు. బట్ అదైతే జరగలేదు. అండ్ నికోలస్ పూరన్ మాస్ ఫినిషింగ్ ఈ మ్యాచ్‌లో. సో, కీ పెర్ఫార్మర్స్ చూస్తే క్వింటన్ డికాక్ 81 రన్స్‌తో హైయెస్ట్ స్కోరర్‌గా ఉన్నాడు ఈ ఇన్నింగ్స్‌లో. అండ్ నికోలస్ పూరన్ సెన్సేషనల్ ఫినిషింగ్ 40 నాట్ అవుట్ ఫ్రమ్ 21 బాల్స్. ఫెయిల్యూర్స్ ఈస్ దేవదత్ పడిక్కల్. ఈ టోర్నమెంట్‌లో బ్యాట్ ఫామ్ కంటిన్యూ ఉంది. బట్ తను ఫీల్డింగ్‌తో కవర్ చేశాడు ఈ మ్యాచ్‌లో అయితే. 3 గుడ్ క్యాచెస్ అండ్ 1 రన్ అవుట్ ఆల్సో. అండ్ మొహమ్మద్ సిరాజ్ ఓన్లీ 1 మ్యాచ్ ఇప్పటి వరకు పర్ఫామ్ చేశాడు. వాళ్ళు గెలిచిన మ్యాచ్, ఓడిపోయిన 3 మ్యాచెస్‌లో హీ వెంట్ అబోవ్ 45 రన్స్ ఆల్మోస్ట్ కన్సిస్టెంట్‌లీ. ఈ మ్యాచ్ కూడా 47 రన్స్ వెళ్ళాడు. లాస్ట్ ఓవర్‌లో అయితే ఫస్ట్ 3 బాల్స్ డాట్ బాల్స్ వేశాడు నికోలస్ పూరాన్‌కి. మేబీ మంచి ఫినిషింగ్ వస్తుందేమో ఆర్‌సీబీకి అనుకునే లోపే 2 బ్యాక్ టు బ్యాక్ సిక్సెస్ పడ్డాయి. అండ్ ఫిగర్స్ అగైన్ స్పాయిల్డ్ అయిపోయాయి తనవి. సో, సెకండ్ ఇన్నింగ్స్ పవర్ ప్లేలో ఆర్‌సీబీ ఫస్ట్ నుంచి డిజాస్ట్రస్‌గా వచ్చింది. ఈ పవర్ ప్లే అయితే 48 రన్స్ ఫర్ 3 వికెట్స్. కోహ్లీ అండ్ డూప్లెసీ ఫస్ట్ 4 ఓవర్స్‌కి మంచి స్కోర్ కొట్టారు. 36 ఉంది 4 ఓవర్స్ ఈ స్కోర్. దాని తర్వాత ఫిఫ్త్ ఓవర్‌లో ఫస్ట్ బాల్ కూడా 4 కొట్టారు. దాని తర్వాత నుంచి వరుసగా 3 రన్స్ స్పాన్‌లో 3 వికెట్స్ కోల్పోయారు. విరాట్ కోహ్లీ 22 ఫ్రమ్ 16 బాల్స్, ఫఫ్ డూప్లెసీ 19 ఫ్రమ్ 13 బాల్స్ అండ్ గ్లెన్ మాక్స్‌వెల్ 0 ఫ్రమ్ 2 బాల్స్ డకౌట్ అయిపోయాడు. రజత్ పాటీదార్ మాత్రమే అవుట్ సైడ్ క్రీజ్‌లో ఉన్నాడు. అండ్ ఇక్కడితో కేజీఎఫ్ వెళ్ళిపోయారంటే ఇంకా ఆర్‌సీబీ బ్యాటింగ్ అంతంత మాత్రం. బట్ ఈ సీజన్‌లో కొంచెం దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, మైపల్ ఓమ్రోర్ కొంచెం మంచి క్యామియోస్ ఆడారు. సో, మేబీ ఏమన్నా జరుగుతుందేమో అన్న హోప్‌తో ఉంటే ఈ ఫేజ్‌లో మొత్తం ఖతమైపోయింది. 6 టు 10 ఓవర్‌లో మ్యాచ్ కంప్లీట్‌గా పోయింది. ఈ 4 ఓవర్స్‌లో కొంచెం ఓకే వికెట్స్ పడ్డాయి. కెమరిన్ గ్రీన్ కూడా మళ్ళీ ఫ్లాప్ అయిపోయాడు. అండ్ కొత్తగా యంగ్ పేస్ సెన్సేషన్ ఫ్రమ్ లక్నో మయాంక్ యాదవ్ బౌలింగ్‌కి వచ్చాడు స్పెల్‌కి. అండ్ హీ స్టార్టెడ్ బౌలింగ్ థండర్ బోల్ట్స్. లిటరల్లీ ఈ మ్యాచ్ కూడా 150 రెగ్యులర్లీ టచ్ చేశాడు. అండ్ హీ బౌల్డ్ ఏ 157 kilometers per hour ball also today, which is like 4th fastest delivery in entire IPL history. అంత ఫాస్ట్‌గా వేశాడు బౌలింగ్. సో, ఫస్ట్ 3 వచ్చేసి షాన్ టేట్, సెకండ్ వచ్చేసి లాకీ ఫెర్గ్యూసన్, థర్డ్ వచ్చేసి ఉమ్రాన్ మలిక్ ఉన్నారు ఇప్పటివరకు ఐపీఎల్‌లో. ఫోర్త్ మన ఇండియన్ మయాంక్ యాదవ్ వచ్చాడు మరొక ఇండియన్ ఉమ్రాన్ మలిక్‌కి తోడుగా. సో, ఈ 4 ఓవర్స్‌లో 15 కంప్లీట్‌లీ వేస్ట్ ఇక్కడ 15 రన్స్. అందుకే నేను రెడ్‌లో పెట్టాను. ఈ స్టేజ్‌లో గ్రీన్ మళ్ళీ కంటిన్యూ అయింది బ్యాటింగ్ ఫెయిల్యూర్. లాస్ట్ మ్యాచ్ కొంచెం టచ్‌లోకి వచ్చినట్టు అనిపించినా ఈ మ్యాచ్ మళ్ళీ ఫ్లాప్ అయిపోయాడు. అండ్ అనుజ్ రావత్ పర్టికులర్లీ చాలా స్లో ఇన్నింగ్స్ ఆడాడు. కనెక్ట్ చేయలేకపోయాడు షాట్స్ కరెక్ట్‌గా. సింగిల్స్‌కి ట్రై చేసి ఉండాల్సింది. పెద్ద షాట్స్‌కి ట్రై చేయకుండా. బట్ సింగిల్స్ కూడా గ్యాప్స్‌లోకి కొట్టలేకపోయాడు. సో, ఇక్కడ మ్యాచ్ కంప్లీట్‌గా పోయింది. అండ్ 10th టు 15th ఓవర్ సమ్ స్మాల్ ఫైట్ బ్యాక్ అనే చెప్పాలి. ఎందుకంటే 41 రన్స్ నేను అందుకే యెల్లోలో పెట్టాను. ఓకే విచ్ ఈస్ డీసెంట్. ఎందుకంటే ఇన్ని వికెట్స్ పడ్డాయి కాబట్టి. ఇక్కడేం జరిగిందంటే అనుజ్ రావత్ అవుట్ అయిపోయాడు పెద్ద షాట్‌కి ట్రై చేసి. 21 బాల్స్‌కి 11 రన్స్. వెరీ వెరీ స్లో ఇన్నింగ్స్ అసలు కంప్లీట్‌లీ అన్నెసెసరీ ఇన్నింగ్స్. అండ్ కొంచెం అట్‌లీస్ట్ బాల్ టు బాల్ రన్ కొట్టున్నా లాస్ట్‌లో కొంచెం ఒక మిరాకిల్‌కి హోప్ ఉండేది. బట్ అది పూర్తిగా జరగలేదు. అండ్ రజత్ పాటీదార్ కొన్ని షాట్స్ కనెక్ట్ చేశాడు. సో, 29 ఫ్రమ్ 21 తను కూడా అవుట్ అయిపోయాడు. 2 వికెట్స్ పడ్డాయి. అండ్ మైపల్ లోమ్రోర్ అండ్ డీకే. సో, వీళ్ళకి ఈ సీజన్‌లో గెలిచిన ఓన్లీ 1 మ్యాచ్. ఎలా ఎందుకు గెలిచారంటే వీళ్ళ పార్ట్నర్‌షిప్ వల్లే అనే చెప్పాలి. ఓడిపోయే మ్యాచ్‌ని ఆల్మోస్ట్ 20 బాల్స్‌కి 40 రన్స్ అవసరమైన స్టేజ్‌లో వీళ్ళిద్దరూ వచ్చి కొట్టారు. సో, కానీ ఈ మ్యాచ్ వీళ్ళొచ్చేసరికి 15 ఓవర్స్‌కి 104 ఉంది స్కోర్. అండ్ ఆల్మోస్ట్ 77 రన్స్ కొట్టాల్సి ఉంది 5 ఓవర్స్‌కి విచ్ ఈస్ హ్యూజ్. బట్ స్టిల్ ట్రై చేశారు. ఫస్ట్‌లో కొన్ని షాట్స్ పడ్డాయి. మహిపల్ ఓమ్రోర్‌కి ఆల్మోస్ట్ చాలా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ మేబీ కొట్టేస్తారేమో అన్న హోప్స్ కూడా వచ్చింది ఒకానొక స్టేజ్‌లో. ఎందుకంటే 3 ఓవర్స్‌కి 45 అలా వచ్చింది టార్గెట్. 48 అలా వచ్చిందనుకుంటాను. బట్ జరగలేదు. ఇట్ వాస్ నాట్ మెంట్ టు బి. దినేష్ కార్తీక్ అవుట్ అయిపోయాడు ఫస్ట్. అండ్ దెన్ వచ్చిన మయాంక్ డగర్ అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ రన్‌ఔట్ అయిపోయాడు. అండ్ దెన్ మహిపాల్ ఓమ్రోర్ 13 బాల్స్‌కి 33 వెరీ గుడ్ ఇన్నింగ్స్. బట్ తను కూడా అవుట్ అయిపోయాడు. సో, మొత్తానికి ఈ ఫేజ్‌లో జస్ట్ వాళ్ళు తర్వాత వచ్చిన సిరాజ్ లాస్ట్‌లో ఒక 2 సిక్సెస్ కొట్టాడు. కొంచెంతో అందుకని కొంచెం ఈ మాత్రమన్నా వచ్చింది స్కోర్. లేదంటే అది కూడా లేదు. సో, మొత్తానికైతే లాస్ట్ ఫేజ్‌లో 15 ఓవర్స్ తర్వాత 49 రన్స్ కొట్టారు. అండ్ టోటల్ దే రీచ్డ్ 153 రన్స్ అండ్ దే లాస్ట్ బై 28 రన్స్. కీ పర్ఫార్మెన్స్ కీ మూమెంట్స్ చూసినట్లయితే ఆబ్వియస్లీ ఇక్కడే పోయింది మ్యాచ్ పవర్ ప్లేలో కేజీఎఫ్ వికెట్స్ వరుసగా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 రన్స్ ముగ్గురు అవుట్ అయిపోయారు. సో, అదే కీ మూమెంట్ చెప్పాలంటే.
అండ్ ఇంకొక కీ మూమెంట్ చెప్పాలంటే అనూజ్ ఇన్నింగ్స్. నేను చెప్పినట్టు ఒక లాస్ట్లో డీకే అండ్ మహిపాల్ లోమ్రోర్ కలిసి ఏదైనా మ్యాజిక్ చెయ్యాలి, పాసిబుల్ ఉండాలి అంటే ఒక కనీసం 5 ఓవర్స్కి 55 to 60 ఉంటే ఏమన్నా హోప్స్ ఉండేవేమో. బట్ అనూజ్ అసలు అది చేయనివ్వలేదు. 21 balls 11 కంప్లీట్లీ డిజాస్ట్రస్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి ఈ మ్యాచ్ కాంటెక్స్లో. అండ్ దట్ వాజ్ ఎ కీ మూమెంట్. ఒకవేళ తను కానీ కొంచెం ఆ 20 balls లెట్స్ 25 కొట్టున్నా కూడా చాలా క్లోజ్ అయ్యేది మ్యాచ్ అయితే డెఫినెట్లీ. బట్ అదైతే జరగలేదు. కీ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే మయాంక్ యాదవ్ నేను చెప్పినట్టు మళ్ళీ ఈ రోజు కూడా లాస్ట్ మ్యాచ్ సిమిలర్గా బౌలింగ్తో విరుచుకుపడ్డాడు. హీ బౌల్డ్ లైక్ లిటరలీ బుల్లెట్స్ అనే చెప్పాలి. 3 for 14 ఫ్రమ్ 4 overs ఫైరీ స్పెల్. మైపాల్ లోమ్రోర్ సింగిల్గా ట్రై చేశాడు లాస్ట్లో, బట్ ఇట్ వాజ్ నాట్ మెంట్ టు బి. 33 from 13 balls, వెరీ గుడ్ ఆసమ్ స్ట్రైక్ రేట్. ఫెయిల్యూర్స్ గ్లెన్ మ్యాక్స్వెల్, ఎందుకంటే కోహ్లీ అండ్ డూప్లెసీ మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ దే గాట్ స్టార్ట్స్. అట్లీస్ట్ ఒక డీసెంట్ స్టార్ట్ ఇచ్చారు. మ్యాక్స్వెల్ తన దాని మీద బిల్డ్ చేసి ఉండొచ్చు, బట్ అన్నెసరీ ఏం కాదు, నెసరీయే. బట్ కొంచెం తన ఫాస్ట్ బౌలింగ్ ఫాస్ట్ వేస్తున్నాడని తెలిసినా కూడా పుల్ షాట్కి ట్రై చేసి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు, డక్అవుట్. అండ్ కెమెరూన్ గ్రీన్ కంటిన్యూస్ టు ఫెయిల్. నాకు తెలిసి నెక్స్ట్ మ్యాచ్ ఇంకా హార్డ్ కాల్ తీసుకుంటారు ఆర్సీబీ. కెమెరూన్ గ్రీన్ విల్ బి అవుట్ ఆఫ్ ద టీమ్ అండ్ విల్ జాక్స్కి ట్రై చేసే సిచ్యువేషన్ ఉండొచ్చు మేబీ. సో చూద్దాం, అది జరుగుతుందేమో. విల్ జాక్స్ ఈజ్ ఎ డిస్ట్రక్టివ్ హిట్టర్ ఫ్రమ్ ఇంగ్లాండ్. మంచి ఇన్నింగ్స్ ఆడతాడు తను. సో చూడాలి, అది జరుగుతుందేమో చూడాలి. బట్ ప్రస్తుతానికైతే గ్రీన్ ఆల్సో ఫెయిల్డ్ ఇన్ దిస్ ఇన్నింగ్స్. సో కొన్ని ఇంట్రెస్టింగ్ స్టాట్స్ చూసేద్దాం ఈ మ్యాచ్లో. విరాట్ కోహ్లీ ఆరెంజ్ గ్యాప్ సక్సెస్ఫుల్లీ, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో రియాన్ పరాగ్ టై అయ్యాడు విరాట్ కోహ్లీతో రన్స్తో. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ స్కోర్ చేశాడు కాబట్టి ఆరెంజ్ క్యాప్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ రియాన్ పరాగ్ దాన్ని మళ్ళీ క్రాస్ చేయాలంటే 23 runs వుడ్ బి హిస్ టార్గెట్. అండ్ విరాట్ కోహ్లీ కంప్లీటెడ్ 100 matches ఎట్ చిన్నస్వామి. తను ఫస్ట్ నుంచి ఆర్సీబీలోనే ఉన్నాడు. సో ఆర్సీబీలోనే వాళ్ళ హోమ్ మ్యాచెస్ అన్ని జరగడం వల్ల 100 matches ఎట్ వన్ గ్రౌండ్ అంటే మామూలు విషయం కాదు. సో 100 IPL మ్యాచెస్ ఐఎమ్ సెయింగ్. సో వెరీ రేర్ ఫీట్ అనే చెప్పాలి. అండ్ దెన్ లైక్ ఐ సెడ్ 156.7 kmph బై న్యూ బౌలర్, రూకీ బౌలర్ మయాంక్ యాదవ్. ఆసమ్ బౌలింగ్. అండ్ ఎన్ని రోజులు ఇలా సస్టైన్ చేస్తాడో చూడాలి. లాస్ట్ సీజన్ కూడా ఉమ్రాన్ మలిక్ అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు, తర్వాత నుంచి ఎక్కడ కనిపించలేదు. బట్ తను కొంచెం ఎక్కువ కంట్రోల్ ఉన్నట్టు అనిపిస్తుంది బాల్ మీద, ఎందుకంటే తన లైన్ అండ్ లెన్స్ కొంచెం ఎక్కడ వేయాలనుకుంటే అక్కడ వేస్తున్నాడు అన్నట్టు అనిపిస్తుంది తన బౌలింగ్ చూస్తుంటే. చూడాలి మరి ఎలా సస్టైన్ చేస్తాడో అని. కామెంటరీలో అయితే రాబిన్ తప్ప అండ్ వాళ్ళంతా అయితే T20 వరల్డ్ కప్కి హీ విల్ బీ డెఫినెట్లీ ఇన్ అని పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తున్నారు అప్పుడే. బట్ టూ ఎర్లీ అనే చెప్పాలి. జస్ట్ ఈ పర్ఫార్మ్ 2 matches. ఒకసారి తను ఫాస్ట్ వేస్తాడు అని అర్థమైపోయిన తర్వాత బ్యాట్స్మెన్ విల్ ప్లే డిఫరెంట్లీ. సో చూడాలి ఏం జరుగుతుందో. అండ్ నికోలస్ పూరన్ ఐపీఎల్లో 100 సిక్సెస్ కంప్లీట్ చేశాడు. అండ్ ఈ మ్యాచ్లో 5 సిక్సెస్ కొట్టాడు. సిక్సెస్ తను చాలా ఈజీగా కొడతాడు, చూడ్డానికి పాకెట్ బుల్లెట్ అని అంటున్నాడు రవిశాస్త్రి చెప్పాలంటే. సో హీ హిట్ 100 సిక్సెస్. సూపర్ మ్యాన్ ఈజ్ క్వింటన్ డికాక్ 81 from 56. సో ఒంటి చేత్తో మొత్తం పెద్ద స్కోర్ లాక్కొచ్చాడని చెప్పాలి టిల్ నికోలస్ పురాన్ హిట్టింగ్. సో టిల్ 18th over వరకు తందే స్కోర్. అండ్ బ్యాట్మెన్ ఈజ్ నికోలస్ పురాన్. సో నా హైయెస్ట్ స్కోరర్ కాదు, హైయెస్ట్ వికెట్ టేకర్ అన్న పేరు ఐ మీన్ ఎక్కడ టాప్లో ఉండడు కానీ, సో మంచి ఫినిషింగ్ ఇచ్చి మెయిన్ మ్యాచ్ని టర్న్ చేశాడు ఎల్ఎస్జీ వైపు. సో ఈజ్ ద బ్యాట్మెన్. అండ్ నాకు నచ్చిన షాట్ అయితే 106 meters 6 కొట్టాడు నికోలస్ పురాన్ 19th over రీస్టోప్లీ బౌలింగ్లో. స్లో బాల్ కొంచెం మిడిల్ ఆన్ లెంత్ బాల్ వేస్తే హీ జస్ట్ రాక్ బ్యాక్ అండ్ దెన్ పుల్ షాట్ లాగా కొట్టాడు. స్టేడియం బయటకు వెళ్ళిపోయింది బాల్ చిన్నస్వామిలో, రూఫ్ పైన పడింది వెళ్ళి. సో ఇట్ వాజ్ ఎ జైజాంటిక్ 6 అండ్ ఇట్ వాజ్ ద షాట్ ఆఫ్ ద మ్యాచ్ ఫర్ మీ. సో ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసినట్లయితే, సో లక్నో సూపర్ జైంట్స్ 3 matchesలో 2 గెలిచేసి సారీ, సో ఇది 4 points యాక్చువల్లీ, ఇక్కడ తప్పిచ్చారు వాళ్ళు. సో 2 matches గెలిచేశారు 4 pointsతో. నెట్ రన్ రేట్తో టాప్ 4లో సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతున్నారు. అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన 4 matchల్లో 3 ఓడిపోయారు, ఒకటే గెలిచారు. 2 pointsతో 9th ప్లేస్లో కంటిన్యూ అవుతున్నారు. అండ్ దే విల్ స్టే హియర్ బికాజ్ ఎందుకంటే వీళ్ళంతా 3 matchలే ఆడున్నారు. సో వీళ్ళల్లో అట్లీస్ట్ 3 teams గెలుస్తారు వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్. సో దే విల్ ఆల్ స్టే అబౌవ్. సో రాయల్ ఛాలెంజర్స్ 7, 8, 9, 10లో ఉండబోతున్నారు అట్లీస్ట్ ఫర్ ఎనదర్ నెక్స్ట్ 1 week అనే చెప్పాలి.
సో చూద్దాం హౌ ఈజ్ రాయల్ ఛాలెంజర్స్ దీన్ని ఎలా తీసుకొని టర్న్ అరౌండ్ చేస్తారా? లేదంటే ఈసారి బౌలింగ్ అసలు లేదు, ఇలాగే ఒక డిజాస్టర్స్ సీజన్ లాగా కన్వర్ట్ అవుతుందా ఆర్సీబీకి అనేది చూడాలి. సో ఇది ఈ వీడియో అండ్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్లో కనుక మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ ఐఎమ్ మూవింగ్ టువర్డ్స్ 500 సబ్స్క్రైబర్స్. ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.